ఈరోజు మనం మెదడుకొచ్చే పక్షవాతం గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. గత 40 సంవత్సరాల నుంచి విజయవాడలో న్యూరాలజీ న్యూరోసర్జరీ ఫస్ట్ టైం మొదలుపెట్టి 4-5 జిల్లాలకి 20 సంవత్సరాలు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసి 20 సంవత్సరాలు ఎస్విఆర్ హాస్పిటల్ అని లబ్బిపేటలో స్టార్ట్ చేసాం. ఫస్ట్ న్యూరాలజిస్ట్ న్యూరోసర్జన్ ఆఫ్ దిస్ ఏరియా. కొన్ని లక్షల మంది పక్షవాతం చూసిన అనుభవం ఉన్నది. ఉన్న గణాంకాల ప్రకారం నా అనుభవంతో ప్రకారం మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా తెలియపరుస్తాను. పక్షవాతం అనేది దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు, దాన్ని పెరాలసిస్ అంటారు. మెదడుకు వచ్చే జబ్బునే పక్షవాతం. ఇదే హార్ట్ స్ట్రోక్ దానికి మనుషుల్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వెంటనే డాక్టర్గా వెళ్తున్నారు, కానీ దురదృష్టవశాత్తు ఇంకా పక్షవాతానికి ఆ ఇంపార్టెన్స్ రాలేదు. కారణాలు ఏమైనా కూడా గుండె స్ట్రోక్ కంటే పక్షవాతం స్ట్రోక్ ఇంకా ప్రమాదం. కారణం ఏమిటంటే దీంట్లో మార్బిడిటీ అంటే చేయికాలు పడిపోయి పర్మనెంట్గా పెరాలసిస్ ఇంట్లో ఉన్న వాళ్ళు వేలల్లో లక్షల్లో ఉంటారు. సో అది ప్రివెంట్ చేయడం చాలా అవసరం. పక్షవాతం గణాంకాలు కొంచెం తెలియపరుస్తాను. ప్రతి సంవత్సరం ప్రపంచంలో సుమారుగా 12 మిలియన్స్ ప్రతి సంవత్సరం కేసులు చేరుతున్నాయని ఒక గణాంకం ఉంది. మన ఇండియాకి వచ్చేటికి 1.2 మిలియన్స్ అంటే 10% ఇండియాలో జరుగుతుందని లెక్క అన్నమాట. ఇంకొక గణాంకం వచ్చి ప్రతి నలుగురిలో 25-30 సంవత్సరాల పైన పడిన వాళ్ళు ఏదో ఒక వయసులో ఏదో రోజున పక్షవాతం గురవుతారని ఒక గణాంకం చెప్తుంది. స్త్రీలు పురుషులు సమానం అని చెప్తుంది. విలేజెస్లో తక్కువ అని చెప్తుంది, అర్బన్ ఏరియాలో ఎక్కువ అని చెప్తుంది. తర్వాత ఈ జబ్బు వచ్చిన తర్వాత మార్బిడిటీ మోర్టాలిటీ అంటే మనుషులు చనిపోవడం అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచంలో ప్రమాదమైన 4 జబ్బులో చూస్తే మొదటిది హెడ్ ఇంజరీస్, రెండవది పక్షవాతం, మూడవది క్యాన్సరు, తర్వాత ఇతర గుండె జబ్బులు. ఇవి కొంచెం పైకి కింద మారుతుంటాయి, బట్ చాలా సివియర్ అని మీకు అర్థమైతే. అసలు పక్షవాతం లక్షణాలు ఏమిటి? పక్షవాతం లక్షణాలు అంటే వచ్చేది జనరల్గా 60 ఏళ్ళ పైన వస్తుంది, 30 ఏళ్ళకు కూడా వస్తుంది. మామూలుగా ఉన్న మనిషి ఒక మాట తేడా కానీ, ఒక మూతి వంకర కానీ, ఒక చేయి కానీ, కాలు కానీ బలహీనమవుతాన్ని ఫస్ట్ గమనిస్తారు. కొంతమంది మెల్లగా స్పృహ కోల్పోతారు. కొంతమంది నడక తేడా వచ్చి బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోతుంటారు. కొంతమంది కోమాలకు వెళ్తారు. ఇవన్నీ వీటి లక్షణాలు. దీనికి ఒక సినానిమ్ ఉంది, ఫాస్ట్ అంటే ఫేస్, ఫస్ట్ ఎఫ్ మూతి వంకర పోవటం. ఆర్మ్ అంటే చెయ్యి ట్విస్ట్ అవటం, వీక్నెస్ పడిపోవటం. ఎస్ అంటే స్పీచ్ అనేది మాట తేడా రావటం, నెత్తిగా రావటం, ఏదైనా కావచ్చు. దీని టైం, దీనికి గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్ హెడ్ ఇంజరీస్లో ఉంది, బ్రెయిన్ స్ట్రోక్ ఉంది, హార్ట్ స్ట్రోక్ ఉంది. మనం దీని గురించి చెప్పినప్పుడు ఫస్ట్ 1 అవర్లో మీరు వెళ్ళగలిగితే రికవరీ ఛాన్సెస్ చాలా మెరుగవుతాయి. ఈ రోజున అనుభవం ప్రకారం WHO కానీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ స్ట్రోక్ స్టాటిస్టిక్స్ 3.5 అవర్స్ 3.5 గంటలు మ్యాక్సిమం 4 గంటల లోపల వెళ్తే కొన్ని థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ ఇస్తారు. అది దాటితే ఆ ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు. ఇవి మారుతుంటాయి. పక్షవాతం లక్షణాలు ఏమిటి? 3 రకాలు ఉన్నాయి. ఒకటి మైనర్ స్ట్రోక్. మైనర్ అంటే దాని TIA ట్రాన్సియంట్ ఇష్కీమిక్ స్ట్రోక్ అంటే మన లో వోల్టేజ్ ఇంట్లో కరెంట్ వస్తే అటు ట్యూబ్లైట్ ఆగిపోయి మళ్ళీ పికప్ అయినట్టు. మాట్లాడుతుంటారు, ఒకసారి మనిషి స్పృహ కోల్పోవచ్చు, చేయికాలు వీక్ అవ్వచ్చు, మాట తేడా రావచ్చు, మళ్ళీ 2 గంటలో తన రికవరీ కూర్చుంటాడు. అది రికవర్ అవ్వడం సంతోషం. దాని లక్షణాలు అవి రిపీటెడ్గా వస్తే మాత్రం దాన్ని ఎట్టి పర్టికులర్స్ యాక్షన్ చేయకూడదు. ఎందుకంటే ఆ పర్టికులర్ TIA జబ్బు పూర్తి పక్షవాతం దారితీయవచ్చు.
యూజువల్గా గుండె జబ్బుల నుంచి వచ్చి ఎంబోలిక్ స్ట్రోక్స్లో వస్తుంది. రెండోది పార్షల్ స్ట్రోక్. పార్షల్ స్ట్రోక్ అంటే అంత సీవియర్ కాదు, కొంతమంది అడ్మిషన్ కూడా అవసరం లేదు. కానీ ఒక అనుభవమైన ఫిజిషియన్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ, న్యూరోసర్జన్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కానీ వస్తున్న డాక్టర్ పేషెంట్ పరీక్ష చేసి స్కాన్లు చేసి అది అడ్మిషన్ అవసరం డిసైడ్ చేస్తారు. మూడోది కంప్లీటెడ్ స్ట్రోక్. అది చాలా ప్రమాదం. కంప్లీట్ స్ట్రోక్ అంటే చాలా గ్యాలపింగ్ ఫాస్ట్గా వస్తుంది, చీకాలు పడిపోతుంది, కోమాలకు వెళ్తారు. అలాంటి వాటిలో మరణాలు అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువ. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఈ పక్షవాతాన్ని ఎందుకు వస్తుంది. ఆల్రెడీ చెప్పాను, మన ఆహార నియమాలు కానీ, మన జీవనశైలి విధానాలు కానీ మార్పులను వస్తుంది. ఈ రాను చిన్నపిల్లలు రావటం కారణం ఒబేసిటీ ఉండటం, ధూమపానం, గుట్కాలు, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి ఎక్కువ అవటం, ఎక్కువ లావు ఉండటం, శారీరక శ్రమ లేకపోవటం, జంక్ ఫుడ్ తినటం, ఇవన్నీ వీటి కారణాలు. మరి ఈ అలవాటు లేని వాళ్ళకి కూడా వస్తుందా? వస్తుంది. కానీ వీళ్ళకి తేడా ఏమిటంటే రికవరీ ఛాన్సెస్ అలవాటు ఉన్న వాళ్ళకి చాలా తక్కువ ఉంటే, అలవాటు లేని వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటాయి. అలవాట్లు ఉన్న వాళ్ళకి సీరియస్నెస్ ఎక్కువ అని అర్థం అన్నమాట. నెక్స్ట్, దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి? ప్రివెంట్ చేయటం అంటే ఇప్పుడు చెప్పిన అన్ని ఇప్పుడున్న అకేషన్గా తీసుకుంటే ఏమీ కాదు, బట్ మనసులో మాత్రం మనం వ్యాయామం చేయాలి, వెయిట్ పెరగకూడదు, స్ట్రెస్ తగ్గించుకోవాలి, మెంటల్ ఫిజికల్ స్ట్రెస్ అని ఉండాలి.